బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్. సో ఆ టైంలో స్టేజ్ మీద నాగ్ గారు అలా చేయి పట్టుకొని అలా లేపినప్పుడు ఆ ఫ్యూ మినిట్స్లో వడ్ యూ ఫీల్? ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే నేను ఆల్రెడీ నవ్వుతున్నా స్టేజ్ మీద రిజల్ట్ రాకముందు చేయబట్టుకున్నా. ఎందుకు? అందరినీ చూస్తే నర్వస్గా ఉన్నారు, వీళ్ళు నర్వస్గా ఉన్నారని నవ్వుతున్నా ఇలా. ఓకే. సో ఐ వాజ్ షాక్ వెన్ ఐ వాజ్ లైక్ మై హ్యాండ్ వాజ్ అప్. లైక్ ఓ మై గాడ్ అని. ఆల్రెడీ ఐ వాజ్ వెరీ హ్యాపీ, నేను టాప్ 2లో వచ్చిన, జనాలు నన్ను అంతలా ప్రేమించారు, ఆదరించారు అనేది. సో దాంట్లో విన్నర్ కూడా చేసేసారు నన్ను జనాలు కలిసి అంటే ఇంకా ఐ వాజ్ లైక్ ఇన్ ద పీక్స్. ఐ వాజ్ షాక్. ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు లైక్ యాక్సెప్ట్ ఇట్. ఓకే, ఐ వాజ్ సో ప్రైజ్డ్ అనేది. అండ్ దెన్ వెన్ ఐ లిఫ్టెడ్ ద కప్, అప్పుడు బాగుంది టైటిల్ చాలా కదా, చాలా బాగుంది. అది డిజైన్ చాలా బాగుంది. అది పట్టుకున్నప్పుడు ఆ బరువు వాల్యూ అంటే ఆ బరువు ఒక కొంచెం బరువు ఉంది ఆ టైటిల్ ట్రోఫీ. ఓకే. సో ఐ ఫెల్ట్ లైక్ నౌ ఐ గాట్ టు నో వై ఇట్ ఈస్ లిటిల్ వెయిట్. ఆ వెయిట్ ఎందుకు ఉంది అనేది బికాస్ ఆఫ్ జనాల్ ప్రేమ, లవ్. ఐ కెన్ ఫీల్ దట్ అనిపించింది. లైక్ ఐ వాస్ దెన్ ఐ లిఫ్టెడ్ రియలీ. ఇట్ వాస్ ఆసమ్. సో ఇది పక్కన పెడితే అసలు అంటే బిగ్ బాస్కి వెళ్ళే ముందు బిగ్ బాస్ చూసేవాళ్ళ మీరు? చూసేవాళ్ళు కదా? అంటే కొన్ని ఎపిసోడ్స్ చూసేవాడిని బికాస్ నా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారని. ఓకే. అదే ఏ మంచి సీజన్ అయి ఉండొచ్చు అది? ఏ సీజన్? 7 చూసారా? అంటే కొన్ని ఎపిసోడ్, కొన్ని ఎపిసోడ్స్. ఓకే. మళ్ళీ బిట్స్ వస్తుంది కదా సోషల్ మీడియాలో, అవే చూసేవాడిని. ఇది కూడా కొన్ని ఎపిసోడ్స్ అంటే గేమ్స్, మా ఫ్రెండ్స్ అన్ని ఉన్నారు కదా, వాళ్ళు ఆడేది ఏది మంచిగా వైరల్ అయి ఉంటుందో అలాంటివి చూసేవాడిని. ఇంకా అంతకంతే. బాగా తగ్గారు. గట్టిగా తగ్గా, అన్ని ఫిట్టింగ్ అంతా పోయినాయి. తెలుస్తుంది. సో బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు అని. అందరూ అయ్యాం యాక్చువల్లీ. వచ్చిన వాళ్ళు అందరూ ఒక రేంజ్కి తగ్గారు అంత. ఒక పూట రాగి జావ అంట కదా? ఒక వారం ఒక వారమా? ఒక పూట కాదు, ఒక 3 పూట రాగి జావ. అంటే వారం, ఒక రోజు మొత్తం రాగి జావ, ఒక రోజు కొంచెం వెజిటేబుల్స్, బాయిల్డ్ వెజిటేబుల్స్, అంతే. ఓకే. ఇట్ వాస్ ఎ టాస్క్. ఓకే, వారం రోజులు. అబ్బా. కానీ మీరు మనిషి చూస్తే ఎంత బలవంతుడిగా కనిపిస్తారో, కానీ ఎమోషనల్ పరంగా కొంచెం వీక్. కొంచెం ఏంటి, చాలా వీక్, చాలా వీక్ అసలు. సో ఆ హౌస్లో ఎన్ని రోజులు ఎన్ని అబాండాలు వేసినా మీరు చివరికి టైటిల్ నెగ్గారు. సో ఒక్కసారి ఆ హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక దాంట్లో ఏదో ఒక టాపిక్లో నోరు జారారు, బట్ మీరు ఒక్కసారి తప్ప అసలు ఇంకా జార్లా. అది ఒక్కసారి అనేది మూసుకో, అది కావాలని చెప్పాను కాబట్టి అది రాంగే, బట్ తప్పు. అంటే నోరు జారలేదు అది. అంటే వెన్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ ఎ డిస్రెస్పెక్ట్ ఫ్రమ్ అన్ ఆపోజిట్ పర్సన్. నీకు డిస్రెస్పెక్ట్ కాదు అని అనిపించినప్పుడు నేనే ఎందుకు ఉంచుకోవాలి, టేక్ ఇట్ బ్యాక్ అన్నట్టు ఇచ్చింది అది. సో అదైతే తప్పే నేను చేసింది. బట్ నేను నోరు జారను, ఎందుకంటే ఒకసారి మాట ఇచ్చిన తర్వాత తీసుకోలేము కాబట్టి. ఎస్. కానీ తర్వాత అంత కంట్రోల్గా ఉన్నారు, అసలు చాలా ఎమోషనల్ అయ్యారు ప్రతిదానికి, ఏది పడితే అది. అంటే స్టార్టింగ్ 4-5 వీక్స్ కదా అసలు నాకే రోలర్ కోస్టర్ అది. నా ఎమోషన్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. దాని తర్వాత ఐ టుక్ కంట్రోల్ ఆఫ్ మై ఎమోషన్స్ అండ్ దెన్ కొంచెం స్టేబుల్ అయ్యాను. ఓకే. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు బి నౌ. కానీ తీసుకోగలగటం అంటే బాగా భరించారు. ఏమో ఇట్స్ ఆల్ ఇన్ లైఫ్ కదా, కష్టాలు సుఖాలు అని ఇలా. సో ఇట్ మేడ్ మీ ఈజీ అది రిసీవ్ చేసుకోవడం. ఓకే, ఇక్కడ వచ్చింది అందరూ వాళ్ళ లైఫ్ చూసుకోవడానికి, వాళ్ళ కెరీర్ సెట్ చేసుకోవడానికి. ఇట్స్ ఓకే, యు ఆర్ ఆల్సో హ్యావ్ కమ్ హియర్ ఫర్ దాట్. నీ ప్రయత్నం నువ్వు చేసుకో అనే మైండ్ సెట్ తెచ్చుకున్నాను కాబట్టి నేను భరించగలిగాను.